మరి ఆర్టీసీ యాజమాన్యం చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి, చర్చలకు పిలవాలి. ప్రభుత్వము, ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ కూడా మరి చర్చలకు పిలవాలి. ఇవాళ అందరితోటి మాట్లాడుతూ ఉన్నారు, అందరికీ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, అందరికీ క్యాలెండర్లు పెడతా ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఏం పాపం చేసిందని అడుగుతా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు చేసిన పాపం ఏంటి అని అడుగుతా ఉన్నాం. ఇవాళ నీతిగా ప్రభుత్వ పథకాలని ఇంప్లిమెంట్ చేయడం మా తప్ప, ఇలా మహిళలని మేము మా అక్కజల్లలాగా తీసుకుపోవడం తప్ప, వాళ్ళ కోసం తన్నులు తినడం తప్ప, వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్లకు పోవడం తప్ప. కాబట్టి ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ ద్వారా వెంటనే మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత బడ్జెట్లో అలొకేషన్ పెట్టాలి. ఆ తర్వాత మహిళలకు సాలినన్ని బస్సులు ఇవ్వాలి, అట్లాగే ప్రజలకు సాలినన్ని బస్సులు కావాలి. తర్వాత ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు ఆర్టీసీ ఉంటుందా పోతుందా, ఆర్టీసీలో మేము ఉంటామా లేదా అనే భయం మాలో ఉంది. ఎందుకంటే ఆర్టీసీ ఉండదు. ఇవాళ ఒలక్టో కంపెనీ ఎక్కడిది, అట్లాగే జేబీఎం కంపెనీలు ఎక్కడి, జాతీయ కంపెనీలకి ఇవాళ దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ బస్సులు అంటే గతంలో లాగా సెంట్రల్ గవర్నమెంట్ పొల్యూషన్ రహిత బస్సులను నడపాలన్నది. పొల్యూషన్ రహిత బస్సులకి మేము వ్యతిరేకం కాదు, పొల్యూషన్ రహితం ఉండాల్సిందే ప్రజల కోసం. కానీ ఆ బస్సులని ఆర్టీసీకి నేరుగా ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలి. ఆర్టీసీ డ్రైవర్లే దాని మీద పనిచేయాలి, సిబ్బంది ఇబ్బందులు పడవద్దు. ఇవాళ అదే వస్తే ప్రైవేట్ పరం అవుతుంది. ఆర్టీసీ డ్రైవర్ ఉండడు, ఆర్టీసీ మన గ్యారేజీలు ఉండవు, మెకానికులు ఉండరు, వర్క్షాపులు ఉండవు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి పొంచి ఉంది. కాబట్టి ఇది జాగ్రత్తగా ప్రజలు, మీడియా, మేధావులు, ప్రజా సంఘాలు, అట్లాగే అన్ని పార్టీలను కూడా కలుస్తాం. డెఫినెట్గా ఆర్టీసీ పరిరక్షణ ధ్యేయంగా జేఏసీ పనిచేస్తుంది. మా సమస్యల కంటే ఆర్టీసీని రక్షించడమే మా ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.